హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 డేస్ 100 స్టోరీస్లో డే 11. చిన్న పని పెద్ద మార్పు. కథ పేరు వినాలనుందా? రైట్. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక అత్యద్భుతమైనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఈ ఊరికి నా పేరుని పరిచయం చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇదవుతాను, ఇంత పెద్ద ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని సాధిస్తాను అని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తే, అందరూ కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగినప్పుడు ఆ అమ్మాయిని ప్రతి ఒక్కరు కూడా ఏమనేవాళ్ళు తెలుసా? నువ్వా? నీతోనైతుందా అని ప్రతి ఒక్కరూ ఆమెని తక్కువ చేసి చూసిన వాళ్ళే. కానీ ఈ ఆలోచనకి ఖచ్చితంగా ఒక పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళందరి నోళ్ళు మూపించగలిగే శక్తి నాలో ఉంది అని తనను తాను నమ్ముకొని ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా ఒక అత్యద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ సాధించాలి, మొత్తం ఈ ఊర్లో నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరి నోర్లు మూపించగలగాలి, ఆ పని ఏంటి సార్ నాకు చెప్పండి సార్ అని అంటే, ఒకే ఒక్క మాట చెప్తారు ఆ ఉపాధ్యాయులు. అమ్మా, నువ్వు చేసే పని రోజు ఎంతసేపు చేస్తున్నావు అన్నది నీకు నువ్వు సరి చేసుకో. లేకపోతే రోజు 10 మినిట్స్ చదువు. దాన్ని పెంచుతూ 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 ఎవ్వరు ఏమి చేసినా, ఎవ్వరు ఏమి అన్నా ఎవ్వరిని పట్టించుకోకుండా నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో అని చెప్పేసి వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయితో చెప్తాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన వెంటనే ప్రతిరోజు ఒక 10 మినిట్స్, మరుసటి రోజు 15 మినిట్స్, మరుసటి రోజు 20 మినిట్స్, మరుసటి రోజు 25 మినిట్స్, అలా ఆమెను రోజు కన్సిస్టెన్సీగా వర్క్ చేసి 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 ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఎదుగుతుంది. చూడండి ఒకసారి, చిన్న పనే కానీ డైలీ చేస్తే మార్పు 1 ఇయర్కి రావచ్చు, 2 ఇయర్స్కి రావచ్చు, 3 ఇయర్స్కి రావచ్చు. కానీ నువ్వు ఆపావా, నువ్వు అక్కడే ఓడిపోయినట్టు. ఇక్కడ అమ్మాయి కన్సిస్టెన్సీగా 5 ఇయర్స్ చేసింది, ఒక అత్యద్భుతమైనటువంటి గవర్నమెంట్ సంపాదించగలిగింది. ఆ రోజు ఎవరైతే వాళ్ళని ఎన్ని మాటలన్నారో ఆమెను, వాళ్ళందరి నోర్లు మూపించగలిగే శక్తి ఆమెకు వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ.